అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అంతా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తానండి. అయితే ఇవాళ శనివారము, సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా, అది 7వ వారంలోకి వచ్చేసానమాట. 6 వారాలు కంప్లీట్ చేసుకొని 7వ వారంలోకి సంతోషంగా అడుగుపెట్టాను. ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. అయితే నేను సప్త శనివారాల వ్రతం చేసుకుందాము అని ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే, స్వామి పైన ఇల్లు కడదామని ప్లాన్ చేసుకుంటున్నాము, కానీ అది ముందరికి వెళ్ళడం లేదు. అంటే మేము అనుకున్నాము కడదామని, కానీ ఎందుకో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా గ్యాప్ వచ్చిందనమాట. స్వామి నాకు పైన కనుక ఇల్లు మంచిగా కట్టిస్తే నేను విడవకుండా నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి, సప్త శనివారాల వ్రతం కంపల్సరీ చేసుకుంటాను అని చెప్పేసి నేనైతే దండం పెట్టుకున్నానండి. అనుకున్నట్టుగానే ఒక 1 ఇయర్ లోపే మాకు మంచి పైన ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత పైకి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఒక 1 మంత్ అట్లా మొత్తం సర్దుకొని చేసుకొని ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఒక ఏప్రిల్లో స్టార్ట్ చేశాను అనమాట. ఫిబ్రవరి 25కి మేము పైకి వచ్చాము. తర్వాత మార్చ్ మొత్తం సర్దుకోవడానికి సరిపోయింది మాకు. తర్వాత ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 7వ వారంలోకి అడుగు పెట్టానండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నేనైతే కంప్లీట్ చేసుకున్నాను అనిపిస్తుంది. అయితే ఇవి బార్లీ గింజలు, సమ్మర్లో కొంచెం చలవ కదా, అందుకని చెప్పేసి తెప్పించాను. అలాగే స్వామికి నైవేద్యం కూడా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇంకా పిండి దీపాలకైతే ఇట్లా నానబెట్టుకుంటున్నానండి. నేను 6 వారాల వీడియోలు కూడా మన ఛానల్లో షార్ట్స్ రూపంలో, లాంగ్ వీడియోస్ రూపంలో పోస్ట్ చేశాను ప్రతి వీక్ది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను అర్థమయ్యేలాగా వివరించాను. పిండి దీపాలు ఎలా పెట్టుకోవాలి, నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలి అంటే అందరికీ తెలిసే అనుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం పద్ధతులు ఉంటాయి కదా, ఆ పద్ధతులన్నీ పాటించుకుంటూ ఎలా చేసుకోవాలి, పిండి దీపాలు చేయడం ఎలాగా, అవన్నీ కూడా నేను చూపించాను. అవన్నీ చూసి మీకు ఇష్టమైతే కనుక పాటించవచ్చు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే మనం ఏదైనా సరే మనకు చేతనైనంతలో చేసుకోవచ్చు, కానీ భక్తి అనేది ప్రధానం అన్నమాట. మనకు ఎంత కాస్ట్లీగా చేసుకున్నాము అనేది దానికన్నా ఎంత భక్తితోటి చేసుకున్నాము స్వామికి పూజ అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అనమాట ఈ 6 వారాల వరకు అయితే. ఎందుకంటే ఎన్నో తెలుసుకున్నాను నేను ఈ 6 వారాల జర్నీలో, చాలా తెలుసుకున్నాను. స్వామికి మరింత దగ్గరయ్యాని అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టము పెద్దగా కొద్ది పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా మనకి ఇట్లా పూజలు, వ్రతాలు ఇట్లాంటివన్నీ మనకు కొంచెం తెలీదు కదా, చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదు కాబట్టి ఎప్పుడు చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేసుకోవడము. అట్లా స్టార్ట్ చేశాను. కానీ అయితే నాకు అనిపించింది ఏంటంటే, స్వామి ఆజ్ఞ కావాలి నాకు అని అనిపించింది. అయితే అనుకున్నాను అనమాట, క్యాలెండర్లో చూసుకున్నాను డేట్స్. నా డేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే శనివారం వస్తుందో అప్పుడు స్టార్ట్ చేసుకుందాము, 5 డేస్ అయిపోయిన తర్వాత మనకు ఇంకా ఉంటుంది కదా, అప్పుడు అనుకుంటే ఆ రోజు ఎంత మంచి రోజు అంటే అంటే నాకు ఆ రోజు అంత మంచి రోజు అని నాకేం తెలీదు. మంచిగా మొదలు పెట్టుకోవచ్చు సప్త శనివారాల వ్రతం అని. తర్వాత నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి అనుకున్నాను, అబ్బా నేను మంచిగానే మొదలు పెట్టాను అని నాకు అనిపించింది. ఆ రోజు నవమి అనమాట, ఏప్రిల్ 9th అనుకుంటా, నవమి రోజు మొదలుపెట్టాను. చాలా మంచి రోజు ఆ రోజు. నేను ఇంకా క్యాలెండర్లో చూసుకున్నాను, నవమి అంటే ఇంకా మనకు శ్రీరామనవమి చేసుకుంటాం కదా, ఇంకా రాముల అందరూ ఒకటి అవతారం కాబట్టి చేసుకోవచ్చు, మంచిదే అని అట్లా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మా వారికి ఫోన్ చేశాను ఆ రోజు. అంటే మా వారి డ్యూటీలో ఉండే అనమాట, ఇంటి దగ్గర లేకుండే. ఇంకా నేను ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాను అని అడుగుదామని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అని అడిగితే ఇంకా తిరుపతిలో ఉన్నా అన్నాడు అనమాట ఆయన. అంటే తిరుమలలో కాదు, తిరుపతిలో ఉన్నాడు.
ఇంకా నాకు ఇంకెందుకు అంత చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట అట్లా చెప్పడము. ఇంకా లేదు, ఇంక ఇదే స్వామి నాకు చూపించాడు నిదర్శనం అని అనిపించింది. ఇంకా అనిపించి ఆ రోజు ఫ్రైడే అనమాట, ఫ్రైడే నైట్ డిస్కస్ చేసుకున్నాము. ఇంకా చెప్పానమాట అప్పుడే, నేను ఇట్లా వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పానమాట. నాకు ఆ రోజు ఇంట్లో నిజానికి చెప్పాలంటే ఏమీ రెడీగా లేవండి, అసలు పూజా వస్తువులు ఏమీ రెడీగా లేవు. మార్నింగే 3 o'clockకే లేచాను. లేచి ఇంకా ఇంట్లో పనులైతే ఇంకా మాకు వర్కర్ కానీ ఎవరు లేరనమాట, నేనే చేసుకుంటాను. మొత్తం క్లీనింగ్ అంతా నేనే చేసేసుకున్నాను అనమాట. ఫాస్ట్గా చేసేసుకొని 5 o'clock వరకు ఇంకా ఏంటి చేయాలి, షాప్స్ అయితే అప్పుడే తీయరు కదా, ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటే కొంచెం పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా 6 గంటల వరకు ఆగానమాట. ఇక్కడ మాకు 6 గంటలకి కిరాణా షాపులు తీస్తారు. ఇంకా వెళ్ళేసి ఇంకా సామాన్ తెచ్చేసుకున్నాను అనమాట. నాకు ఏవైతే కావాలో అవన్నీ తెచ్చేసుకున్నాను. అప్పటికప్పుడు నేను అనుకొని అలా చేసుకున్నానండి. ఎందుకంటే నేను 2 years నుంచి నేను అనుకుంటున్నాను, నాకు ఇల్లు అయితే కనుక నేను కంపల్సరీ సప్త శనివారాల వ్రతం మొదలు పెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ స్వామి అంత మంచిగా నాకు చూపిస్తాడు అని నాకు తెలియదు అనమాట. అంత బాగా అనిపించింది. ఇంకా అదే మంచి శకునం అని అంటారు కదా, అదేమో అనిపించింది నాకైతే. ఇంకేం లేదండి, ఇంకా ఆ రోజు మొదలు పెట్టాను. అంటే అప్పటికే నాకు పీరియడ్ అయిపోయింది, 5 days అయిపోయినాయి. ఇంకా అనుకుంటున్నాను, నా మనసులో కూడా అనుకుంటున్నాను మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. ఇంకెందుకో నాకు అది మంచిగా పాజిటివ్గా అనిపించింది ఆ రోజు నవమి రావడము. ఇంకా అంతా చాలా పాజిటివ్గా అనిపించింది. ఎంత హాయిగా ఉంటుందో అండి వ్రతం, ఈ పూజ చేసుకున్నప్పుడు. వ్రతం అని పేరు ఉంది కానీ ఇంకా మనం ఒకరమే కూర్చొని చేసుకుంటాం కాబట్టి పూజ అనొచ్చు నాకు తెలిసి. ఇంకెందుకంటే అయ్యగారిని కూడా ఏం పిలవం కదా, పిలవలేదు నేనైతే, ఏం అయ్యగారిని కూడా ఏం పిలవలేదు. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. మా వారు ఇంట్లో ఉండేవాళ్ళు కానీ కొంచెం చిన్న పనులు హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళు మొత్తానికైతే కూర్చోరు కదా మనతో పాటు. ఇంకా అట్లా నేను చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది అనమాట. ఇంట్లో కూడా ఏదో పాజిటివ్ వైబ్స్ ఇంట్లో అది తెలిసిపోతుందన్నమాట మనకి. ఇలా కంప్యూటర్లో నేను దేవుడి పాటలు పెట్టుకొని ఇంకా పూజ పనులను చేసుకుంటూ ఉంటాను. ఎందుకో మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ప్రతిరోజు పెట్టుకుంటానండి ఏదో ఒక దేవుడి పాటలు. ఆ డే ఏ రోజు అయితే స్పెషల్ ఉంటుందో ఆ దేవుడి పాటలు మనకు ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్గా వస్తున్నాయి కదా, అవి కంపల్సరీ పెట్టుకొని నేను మార్నింగ్ పనులు అయితే చేసుకుంటాను. ఇంకా అలాగే పూజ కూడా మొత్తం అయిపోయేంత వరకు కూడా పాటలు అట్లా వినిపిస్తూనే ఉంటాయన్నమాట. మా ఇంట్లో ఇట్లా తులసిమాల కడుతున్నాను. తులసిమాల మాకు ఇంటి చుట్టుపక్కలే తులసి చెట్టు ఉందన్నమాట. అక్కడ తెచ్చుకొని ఇంకా వాష్ చేసుకొని మొత్తం కడిగి పెట్టేసుకొని మంచిగా మాల కట్టుకుంటాను అనమాట. ఎవ్రీ వీక్ ఇలాగే చేశానండి నేను. ఎందుకంటే బయట ఏం కొనుక్కు రాలేదు, బజార్కి వెళ్ళి ఏం కొనుక్కు రాలేదన్నమాట. ఎప్పుడు కూడా ఇంకా తులసి చెట్టు దగ్గర తెంపుకు రావడము, మాల అల్లడం, నా చేతులతోటి నేనే మాల అల్లితే నాకు ఎందుకో అది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లా మాల అల్లి స్వామికి వేయడం, ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఎంతదో కొంత మాల అల్లి వేసేదాన్ని. అయితే నాకేంటంటే ఇప్పుడు 7 శనివారాలు అయిపోయాయి కదా, ఇప్పుడు 8వ శనివారం చేసుకోవాలా ఏంటి పరిస్థితి అనేది నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో చేసుకోవాలి కంపల్సరీ అని చెప్తున్నారు, వడ్డీ వారం అని. ఇంకా కొంతమంది ఏమో సప్త శనివారాలు అంటే 7 వారాలు చేసుకుంటే సరిపోతుంది, వడ్డీ వారం అవసరం లేదు అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నానండి. 7 వారాలు అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 8వ వారం చూడాలి మరి ఇంకెలా చేయాలో. వీడియోస్లలో చూస్తున్నాను అనమాట, మంచి వాళ్ళు చెప్తారు కదా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా మనం పూజకు సంబంధించినవి. అవి చూసి తెలుసుకుంటున్నాను, చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుంటున్నాను. ఇంకా నాకైతే అనిపించింది ఏంటంటే ఎవ్రీ సాటర్డే 7 ప్రమిదలు, పిండి ప్రమిదలు కాకుండా ఒక పిండి ప్రమిద పెట్టేసి అందులో 7 ఒత్తులు వేసి వెలిగించుకుంటే ఇంకా కంటిన్యూగా అంటే మనం ఎవ్రీడే పూజ చేస్తాము, సాటర్డే రోజు అట్లా చేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ
అంటే నేను కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువ మందికి రీచ్ అవుతుంది కదా వీడియో అనేది. ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. ఇట్లా స్వామిని మంచిగా అలంకరించుకొని ఇంకా మనము పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. మొత్తం అలంకరణ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే, అంటే పూజా పనులన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే నేను పూజ రూమ్లోకి వస్తాను. ఇంకా సపరేట్గా పీఠము అట్లా ఏం వేసుకోలేదండి. నేను ఇంకా దేవుని రూమ్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మనకు దేవుని రూమ్ అంటేనే మనకు కొంచెం శుద్ధిగా ఉంటుంది కదా. ఇంకా బయట అయితే మనం అంతటా తిరుగుతూ ఉంటాము మామూలప్పుడు, అండ్ మామూలుగా అట్లా తిరుగుతూ ఉంటాం కదా. పూజా రూమ్లోకి అయితేనే అడుగు పెట్టాం కాబట్టి ఇంకా పూజా రూమ్ ఒకటే నాకు శుద్ధిగా అనిపిస్తుంది. ఈ పూజే కాదండి, నేను ఏ పూజ చేసుకున్నా నేను పూజా రూమ్లోనే చేసుకుంటాను అనమాట. బయట ఎక్కడ పెట్టను. ఇంకంటే తాంబూలం ఇవ్వడము అట్లాంటివి అయితే ఇంకా బయట ఇచ్చేస్తాను, కానీ హాల్లో కూర్చోబెట్టి ఇచ్చేస్తాను. కానీ పూజ మాత్రం పూజకు సంబంధించి మాత్రం పూజ గది దాటి బయటికి రాను. ఎందుకంటే నాకెందుకో అట్లా అనిపిస్తుంది అనమాట. మనము నాన్ వెజ్ తింటాము, మామూలుగా అన్ని రోజులు మంచిగా ఉండము, ఇంకా అంతటా ఇల్లంతా తిరుగుతాం కదా, కానీ పూజ గదిలోకి మాత్రం రాము కదా. అప్పుడు అదొక్కటే నాకు ఇంకా పవిత్రంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా మంచిగా ఇట్లా స్వామిని మంచిగా అలంకరించుకొని చూసుకుంటే మాత్రం 2 కళ్ళు సరిపోవండి. అసలు ఎంతసేపు అయినా చూస్తూ అలా ఉండాలి అనిపిస్తుంది నాకైతే. ఇంకా గుడికి వెళ్తే గుడిలో కూడా ఎంత కళగా ఉంటుందో వెంకటేశ్వర స్వామి విగ్రహం. అసలు ఎంత కళ అంటే అంత కళ. అసలు కన్ను ఆర్పకుండా అక్కడ ఉన్నంతసేపు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇట్లా మంచిగా కలశం కూడా మాకు అయితే కలశం ఆనవాయితీ ఉందన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ కాదు కానీ ఎప్పుడు గుర్తొచ్చినా సత్యనారాయణ స్వామి వ్రతం కంపల్సరీ చేయించుకుంటామన్నమాట. ఇంకా మాకు కలశం ఆనవాయితీ అయితే ఉంది కంపల్సరీ. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా కలశం పెట్టుకుంటాను నేను. అట్లా ఇంక ఇప్పుడు కూడా కలశం అనేది పెట్టుకున్నాను అనమాట. కలశం ఆనవాయితీ కొంతమందికి ఉండదంట, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇంకెందుకంటే మనకు లేని ఆచారం అని మనం తీసుకురావడం ఎందుకు అని చెప్పేసి. కలశం అంటే ఏం లేదండి, మనం ఏదైతే దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుణ్ణి ఆవాహం చేసుకుంటున్నట్టుగానే ఆ దేవుణ్ణి మనం ఆ కలశం రూపంలో చూసుకుంటాము. ఇంకా అంత పవిత్రత ఉంటుందన్నమాట ఆ కలశానికి. అంతే, ఇంకేం లేదు. ఇలా కలశాన్ని మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇంకా మనము ఇట్లా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని, ఏదైనా మనము మన చేతుల్లో పెట్టింది కలశానికి వాడొద్దు. ఎప్పుడైనా కలశానికి కానీ దేవుని పూజలకు కానీ వాడొద్దు అనమాట. మనకు పెట్టిన బట్టలు ఉంటాయి కదా, అవి కలశానికి ఎప్పుడైనా కొత్త బట్టలనే వాడాలి. లేకపోతే కొత్త బట్టలు లేకపోతే మనకున్న ఆ కలశం బట్టలైనా సరే కానీ పిండేసి వాడుకోవచ్చు అనమాట. వాష్ చేసి వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. కానీ వేరే బట్టలు మాత్రం వాడొద్దు అనమాట. మన చేతుల్లో పెట్టిన బ్లౌజ్ పీసులు అవి ఉంటాయి కదా, ఇట్లనే వేరే వాళ్ళు ఎవరైనా పెట్టినవి అవి మాత్రం వాడకండి. తర్వాత ఇట్లా మంచిగా ఇట్లా తమలపాకులో దీపాలు పెట్టేసి తమలపాకులు పెట్టేసి వాటి కింద ఇంకా ప్లేట్స్ లేవన్నమాట నాకు వీటికి. మామూలుగా పిండి దీపాలకు కూడా ప్లేట్స్ లేవండి, అందుకే తమలపాకులో 2 వేసి ఇట్లా దీపం అయితే మంచిగా పెట్టుకుంటున్నాను. ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందో అండి అసలు. నేను ఎన్ని పూజలు చేసుకున్నాను కానీ, అంటే ప్రతి శనివారం కూడా స్వామికి పూజ చేసుకుంటాను మామూలుగా. అంటే డైలీ దీపం ఎట్లా పెట్టుకుంటానో అలాగే పెట్టుకుంటాను. కానీ ఈ సప్త శనివారాల వ్రతం చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా స్వామి నాకు ఇంత ఇల్లు ఇచ్చాడు, నేను ఎందుకు ఇంకా స్వామి పూజలో లీనం కాకూడదు, ఇప్పుడు మంచిగా టైం దొరికింది నాకు అని చెప్పేసి ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయా. ఎందుకంటే ఇదివరకు నేను షాప్కి వెళ్ళేదాన్ని కదా, ఇంకా అంత టైం ఉండకపోయేదన్నమాట పూజకి. మామూలుగా నిత్య పూజ తొందరగా అట్లా దీపం పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఏదో పండగలప్పుడు అట్లా చేసుకోవడం తప్పించి ఇంకా మామూలు పూజలు అయితే ఎక్కువసేపు అట్లా కేటాయించే టైం ఉండేది కాదు అప్పుడు. ఇంక ఇప్పుడు టైం దొరికింది కదా, ఇంకా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. మీలో ఎంతమంది సప్త శనివారాల వ్రతం చేసుకుందామని అనుకుంటున్నారో నాకు చెప్పండి.
ఏం లేదండి, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనకేమీ అయ్యగారు అవసరం లేదు, వ్రత కథ పుస్తకాలు, మనకు స్తోత్రాలు రావాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా స్వామి మీద భక్తితోటి గోవింద గోవింద అని అనుకుంటూ కూడా చేసుకోవచ్చు. మనకు పెద్ద పెద్ద అవి స్తోత్రాలు రావాల్సిన అవసరం ఏం లేదు. గోవిందనామాలు అయితే కొన్ని వచ్చు కదా, గోవిందనామాలు పలుక్కుంటే సరిపోతుంది అనమాట. లేదు గోవిందనామాలు కూడా రాదు అని అనుకుంటే గోవింద గోవింద అని అనుకుంటూ కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చు అనమాట. భక్తి ప్రధానం మనకిక్కడ. ఎందుకంటే అందరికీ నోరు తిరగకపోవచ్చు. నోరు తిరిగిన వాళ్ళైతే చదువుకుంటారు టక కానీ నోరు తిరగని వాళ్ళు మరి ఇంకా మామూలుగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. అందరికీ కూడా అయ్యగారిని పిలిచి అంత టైము అంత స్పెండ్ చేసి అంత, ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు కూడా రెడీగా ఉండాలి, ఇద్దరు కలిసి కూర్చుని పూజ చేయాలి కాబట్టి అయ్యగారిని పిలిచే అంత ఇది కూడా ఉండకుండా పోవచ్చు. ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పూజ అనేది. నాకు అది ఒకటే 8వ వారం ఒకటే ఏం చేయాలని కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇలా మంచిగా పిండి దీపాలని కూడా ఇట్లా మంచిగా వెలిగించుకొని ఇంకా చేసుకోవడమే అన్నమాట పూజ. మనకు కావాల్సిన మన సంకల్పం ఏదైతే ఉంటుందో మంచిగా చెప్పేసుకొని స్వామికి అట్లా పూజ చేసేసుకోవాలి. ఇంకా నేనైతే అనుకుంటానన్నమాట, ఈ స్వామి నాకు ఇంత చూపించాడు, నాకు పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, మంచిగా ఇల్లు కట్టుకున్నాము, మంచిగా సెటిల్ అయిపోయాము, ఇంకా స్వామికి సేవ చేసుకోవడమే కదా నాకు ఇంకా జీవితంలో ఇంకా ఏముంది అని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దాన్ని ముందరికి తీసుకుపోవడానికే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా మనకు ఒక స్టేజ్ అనేది వస్తుందన్నమాట లైఫ్లో. ఎవరికైనా పనులు మానేసి పూజలు చేసుకోమని ఎవరు చెప్పరు. కాకపోతే ఏంటంటే మనం ఒక స్టేజ్కి వస్తాం కదా, ఎవరైనా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా కొంచెం సమయం దేవునికి కేటాయించడంలో తప్పు లేదు కదా. నాకైతే అట్లే అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఆ టైం ఇప్పుడు వచ్చింది నాకు నా జీవితంలో. అంటే పూజలు చేసేదాన్ని, కాకపోతే ఎక్కువ పూజలు మాత్రం చేయకపోయేదాన్ని అనమాట. ఏదో డైలీ దీపం పెట్టుకొని వెళ్ళిపోవడము అట్లా ఉండేది. ఇంకా ఇప్పుడు కొంచెం మనకి ఏంటంటే ఇంకా టైం దొరికింది, స్వామి అన్నీ ఇచ్చాడు, ఇంకా ఇప్పుడు ఎందుకు చేసుకోవద్దు అని నాకు అట్లా అనిపించి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. మన మనసులో ఏదైతే ఇంకా ఏమైనా కోరికలు ఉన్నా కూడా స్వామి ముందు చెప్పుకోవచ్చు. మనము ముడుపు కట్టుకుంటాం కదా, ఆ ముడుపు కూడా మనము దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఇస్తే సరిపోతుందన్నమాట. లేదు తిరుమల వెళ్తాము అని అనుకున్న వాళ్ళు ఇంకా అక్కడ ఇచ్చేయచ్చు, కొంచెం టైం తీసుకొనైనా ఏం కాదనమాట. కాకపోతే ఇంకా ముడుపు అనేది కొంచెం మంచిగా ఎవరు తాకని దగ్గర మంచిగా పెట్టుకుంటే సరిపోతుంది. మనము ఏదైతే మనం సంకల్పం అనుకుంటామో మనసులో గట్టిగా, అది మాత్రం నెరవేరుతుందండి, కంపల్సరీ నెరవేరుతుంది మనకు. కాకపోతే ఏంటంటే నేనైతే ఇలా స్వామికి కృతజ్ఞత భావంతో నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంత ఇల్లు ఇచ్చాడు స్వామి, మంచిగా నేను అనుకున్నట్టుగా, నేను కలలు కన్నట్టుగా అని చెప్పేసి ఆ రోజు ఏదైతే అనుకున్నానో నేను నా ఇంట్లో నేను పైన మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత నేను చేసుకుంటాను తండ్రి అని అనుకున్నాను. అది నెరవేరింది కాబట్టి నేను స్టార్ట్ చేశాను. నేను ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏప్రిల్ మేలో చేసుకొని మళ్ళీ ధనుర్మాసంలో చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అప్పుడు కూడా స్వామికి ఎంతో ఇష్టమైన నెల కదా, అప్పుడు కూడా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మంచిగా సరిపోతుంది అనమాట మనకు. అప్పుడు కూడా ఒక 1.5-2 months ఉంటుంది కదా, కొంచెం ముందు స్టార్ట్ చేస్తే సరిపోతుంది. లేదంటే పండుగ వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు అనమాట, తప్పేం లేదు. కాకపోతే ధనుర్మాసంలో స్టార్ట్ చేస్తే చాలా మంచిదంట. ఇలా చేసుకున్నానండి నేను 7 శనివారాల వ్రతము. ఇలా కంప్లీట్ అయిపోయింది. నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామి దయతోటి మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. మీకు నచ్చితే కనుక నా పూజ నాకు ఒక కామెంట్ అనేది చేయండి కంపల్సరీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఎంతో కొంత తెలుసుకున్నాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అని. నాకు మొత్తం కంప్లీట్గా మొత్తం తెలుసు అని అయితే నేను చెప్పలేను. నేను కూడా చేస్తూ ఉంటే తెలుసుకున్నాను. నాకు తెలిసిన దాంట్లో మీకు ఏమైనా సలహాలు కావాలంటే చెప్తాను.
ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలి అవి అన్నే కావాలి ఇన్నే కావాలని ఏం లేదు, మనకి ఎంత చేతనైతే అంత పెట్టుకోవచ్చు అనమాట, మనకు వీలుని బట్టి. అది కూడా ఇంకా ఫ్రూట్స్ ఒక కొబ్బరికాయ కొట్టి కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట స్వామికి, స్వామి నాకు ఇంతే వీలైంది, నేను ఇవే పెట్టుకున్నానని కూడా చెప్పుకోవచ్చు. స్వామి ఏమి కోప్పడడు, అంతా ఆయన దయ వల్లనే నడుస్తుందన్నమాట. ఇలా చేసుకున్నాను అనమాట మొత్తం పూజ. నా పూజ కనుక నచ్చితే కనుక నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ విధంగా నేనైతే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక 8వ వారం పూజ కూడా పెడతాను నేను వీడియోలో, కంపల్సరీ నెక్స్ట్ వీక్ చేసుకుంటాను కదా, అది కూడా పెట్టేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.